హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ రోజులో మరొక ఇంపార్టెంట్ టాపిక్స్ అయినటువంటి పేపర్ 2 సోషల్ వారి కోసం అయితే కొన్ని క్వశ్చన్స్ అయితే ఉన్నాయండి. అండ్ ఇందులో వచ్చేసి మనము కంటెంట్ ఆర్ మెథడ్కి సంబంధించిన కొన్ని ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అయితే నేర్చుకుందాం. ఎస్జిటి వాళ్ళు కన్నా చూస్తున్నట్లుగా అయితే మీకు కూడా యూస్ అవుతుందండి. మీరు కూడా ఈ వీడియోని స్కిప్ చేయకోకుండా ఎండింగ్ వరకు చూడండి. అండ్ మరి చెప్తున్నా అండి, ఇది మనకు లాస్ట్ ప్రీవియస్ ఇయర్స్లో సోషల్ స్టడీస్ అంటే పేపర్ 2 వాళ్ళకి జరిగిన కొన్ని క్వశ్చన్స్ అన్నమాట. సో వీడియోని స్కిప్ చేయకండి, లాస్ట్ వరకు చూసి అలాగే మీకు ఏ విధంగా అనిపించిందో కామెంట్ అయితే చేయండి. దీనికి సంబంధించిన కంటిన్యూస్ వీడియో అనేది నేను కింద మీకు మెన్షన్ చేస్తానండి, లేదా ప్రీవియస్లో మనకు దీనికి సంబంధించిన వీడియో అయితే ఉంది, వన్స్ ఒకసారి చూడండి. సో 131 క్వశ్చన్ చూద్దాం. అత్యధిక లోక్సభ ఎంపీ స్థానాలు ఉన్న రాష్ట్రము. అత్యధిక లోక్సభ ఎంపీ స్థానాలు ఉన్న రాష్ట్రము. 4th ఆప్షన్ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఉత్తరప్రదేశ్. అత్యధిక లోక్సభ ఎంపీ స్థానాలు ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్, యుఎస్ఎస్ఆర్ అంతరిక్షంలోకి పంపిన మొదటి వ్యక్తి. ది ఫస్ట్ హ్యూమన్ సెంట్ ఇన్ టు ద స్పేస్ బై యుఎస్ఎస్ఆర్ వాస్. సెకండ్ ఆప్షన్ చూడండి, యూరి గగారిన్ అండి. యూరి గగారిన్. యుఎస్ఎస్ఆర్ అంతరిక్షంలోకి మొదటి పంపిన వ్యక్తి యూరి గగారిన్. నెక్స్ట్ వన్, ఇక్కడ మనకు చూడండి బాగా అబ్జర్వ్ చేసి పక్కన ఆన్సర్స్ అనేవి ఉన్నాయి. సో దీనికి సంబంధించిన ఆన్సర్స్ చూడండి. రాజ్యాంగం మరియు నేర చట్టం అరెస్ట్ కాబడిన ప్రతి వ్యక్తికి హామీ ఇచ్చిన ప్రాథమిక హక్కులను గుర్తించండి. థర్డ్ ఆప్షన్ చూడండి, ఏబిడి ఆప్షన్స్ కరెక్ట్ అండి ఇక్కడ. నెక్స్ట్ 134th క్వశ్చన్, మెసపటోమియా ప్రజల యొక్క లిపి. వెరీ ఇంపార్టెంట్. ఎస్జిటి వారు మీరు చూస్తున్నట్లుగా అయితే మీకు కూడా యూజ్ అవుతుంది. మెసపటోమియా ప్రజల యొక్క లిపి. ఫస్ట్ ఆప్షన్ చూడండి, క్యూనిఫారం. మెసపటోమియా యొక్క ప్రజల లిపి ఏంటండి ఇక్కడ? క్యూనిఫారం. 135 క్వశ్చన్, యారాడ కొండలు ఈ జిల్లాలో కలవు. యారాడ కొండలు ఈ జిల్లాలో కలవు. సో వెరీ ఇంపార్టెంట్ బిట్ ఇక్కడ. యారాడ కొండలు అనేవి విశాఖపట్నంలో అయితే ఉంటాయండి. సో విశాఖపట్నం యొక్క యారాడ కొండలు కలవు. నెక్స్ట్ 136th క్వశ్చన్, భారతదేశంలో చిస్తీ పద్ధతి వీరి ద్వారా స్థాపించబడినది. ది క్రిస్టీ ఆర్డర్ వాస్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ఇండియా బై. భారతదేశంలో చిస్తీ పద్ధతి వీరి ద్వారా స్థాపించబడినది. సెకండ్ ఆప్షన్ ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీ. ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీ. నెక్స్ట్ వన్, జైన మతంలో చివరి మరియు మిక్కిలి ప్రసిద్ధి చెందిన తీర్థంకరుడు. జైన మతంలో చివరి మరియు మిక్కిలి ప్రసిద్ధి చెందిన తీర్థంకరుడు. 6th క్లాస్లో సెమిస్టర్ 2లో ఉందండి దీనికి సంబంధించిన ఆన్సర్ అనేది. 4th ఆప్షన్ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మహావీరుడు. మహావీరుడు. నెక్స్ట్ వన్, అష్టాంగ మార్గాలలో సమ్యక్ సమాధి అనగా. ఇది కూడా మనకు 6thలో ఉందండి, పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్లో కూడా ఇచ్చారు ఇది. అష్టాంగ మార్గాలలో సమ్యక్ సమాధి అనగా. వీటి ద్వారా కూడా మనకు బిట్స్ అయితే ఫ్రేమ్ చేసిస్తారు. సో సమ్యక్ సమాధి అంటే సరైన ఏకాగ్రత, రైట్ కాన్సన్ట్రేషన్. నెక్స్ట్ 139 క్వశ్చన్, ఇక్కడ నుండి మనకు మెథడ్ స్టార్ట్ అవుతుంది. ప్రభుత్వ బడ్జెట్ పన్నులు అనే పాఠం బోధిస్తున్నప్పుడు ప్రభుత్వ ఆదాయ వినియోగం గురించి మీకు ఏమి తెలుసు అని విద్యార్థులను అడిగినప్పుడు వారు తమ కుటుంబ ఆదాయాన్ని వినియోగాన్ని ప్రభుత్వ ఆదాయ వినియోగానికి వర్తింప చేయడం ద్వారా సమాధానాలు చెబుతారు. క్వశ్చన్ అర్థం కాకపోతే వన్స్ ఇంకోసారి చూసి ఆన్సర్ అనేది చేయండి, ఎందుకంటే మెథడ్ ఆలోచించి చేసే బిట్స్ అన్నీ కూడా. థర్డ్ ఆప్షన్ సాంఘిక మితి సాంకేతికాలు. నెక్స్ట్ వన్, మౌఖిక సమాచారానికి ఉదాహరణ. అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఓరల్ కమ్యూనికేషన్ ఈజ్. మౌఖిక సమాచారానికి ఉదాహరణ. ఫస్ట్ ఆప్షన్ చూడండి, బుర్రకథలు. ఇవన్నీ కూడా మౌఖిక సమాచారానికి ఎగ్జాంపుల్గా చెప్పవచ్చు. నెక్స్ట్, కంప్యూటర్ చిత్రాల ద్వారా నది జన్మస్థలం నుండి అది ప్రవహించు మార్గాన్ని చూసి డెల్టాలు ఎలా ఏర్పడతాయి అనే విషయాన్ని వివరించే పద్ధతి. కంప్యూటర్ చిత్రాల ద్వారా జన్మస్థలం అంటే నది యొక్క జన్మస్థలం ఏంటి, అది ప్రవహించే మార్గాన్ని చూసి డెల్టాలు ఎలా ఏర్పడతాయి అనే విషయాన్ని వివరించే పద్ధతి. థర్డ్ ఆప్షన్ చూడండి, సిమ్యులేషన్ పద్ధతి. సిమ్యులేషన్ పద్ధతి. నెక్స్ట్ 142,
రోజర్ బేబీ యొక్క 5 అభ్యసన నమూనా క్రమం. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. రోజర్ బేబీ యొక్క 5 అభ్యసన నమూనా క్రమము. సేమ్ ఒకేలానే కనిపిస్తాయి, బట్ కన్ఫ్యూజ్ చేస్తే కరెక్ట్గా చేయండి. సెకండ్ ఆప్షన్ చూడండి. నిమగ్నం కావడం, అన్వేషించడము, వివరించడము, విశదీకరించడము, మూల్యాంకనం చేయడము. సెకండ్ ఆప్షన్ ఎంగేజ్, ఎక్స్ప్లోర్, ఎక్స్ప్లెయిన్, ఎలాబొరేట్, ఎవాల్యూట్. సో వెరీ ఇంపార్టెంట్. పైది గుర్తుంచుకోండి మీరు ఇంగ్లీష్లో ఉండేవి. నెక్స్ట్ వన్, జీవనది ప్రవాహ తీరము నుంచి తరగతి గదిలోనికి తెచ్చిన నునిపెక్కిన రాళ్ల ద్వారా ఆ నది ప్రవాహ వేగాన్ని అర్థం చేసుకోవడం అనేది ఈ పద్ధతి. జీవనది ప్రవాహ తీరును నుంచి తరగతి గదిలోకి తెచ్చిన నునిపెక్కిన రాళ్ల ద్వారా ఆ నది ప్రవాహ వేగాన్ని అర్థం చేసుకోవడం అనేది ఈ పద్ధతి. సెకండ్ ఆప్షన్ చూడండి, పరిశీలన పద్ధతి. నెక్స్ట్ వన్, కుంకుమ పువ్వు కాశ్మీర్ యొక్క ప్రత్యేక వంట. ఈ క్రింది భౌగోళిక లక్షణానికి ఇది ఉదాహరణ. కుంకుమ పువ్వు అనేది కాశ్మీర్లో ఎక్కువగా పండిస్తారు కదా అండి. సో అది భౌగోళిక లక్షణానికి ఇది ఉదాహరణ. భౌగోళిక. సెకండ్ ఆప్షన్ రీజియన్ అండి, ప్రాంతము. ఆప్షన్ 2 ప్రాంతము. నెక్స్ట్ వన్, దసరా సెలవులకు రమ వాళ్ళ తాతయ్య ఊరికి వెళ్ళింది. రమకు మతాల వారీగా పండుగలు ఎందుకు జరుపుకుంటారు అనే అనుమానం వచ్చింది. ఈ విషయం గురించి రమ వాళ్ళ తాతయ్యను కొన్ని ప్రశ్నలు అడిగింది. ఈ సందర్భము క్రింది విద్యా ప్రమాణానికి ఉదాహరణ. బాగా గుర్తించండి. ఇక్కడ ఏమని క్వశ్చన్ చేసింది, వాళ్ళ తాతయ్యకి ఎందుకు చేసుకుంటారు అనేసి. సో అక్కడ ఆప్షన్ మనకి ఏది కనిపిస్తుంది అంటే సెకండ్ ఆప్షన్ అండి, సమకాలీన అంశాల మీద ప్రతిస్పందన ప్రశ్నించుట. నెక్స్ట్ వన్, ఒక మనిషి ఎలా ఆలోచిస్తాడు, అర్థం చేసుకుంటాడు, నేర్చుకుంటాడు అనే విషయాలకు సంబంధించిన జ్ఞానము. ఒక మనిషి ఎలా ఆలోచిస్తాడు, అర్థం చేసుకుంటాడు, నేర్చుకుంటాడు అనే విషయాలకు సంబంధించిన జ్ఞానము. థర్డ్ ఆప్షన్ మెటాకాగ్నిటివ్ జ్ఞానము. నెక్స్ట్ 148, ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ శాస్త్రవేత్తలు, ఉపాధ్యాయులు వాటి ఉద్యోగాలను ఎంచుకోవడం అనేది. ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ శాస్త్రవేత్తలు, ఉపాధ్యాయులు లాంటి ఉద్యోగులను ఎంచుకోవడం అనేది. థర్డ్ ఆప్షన్ చూడండి, వృత్తి విలువ. అక్కడ మనకి ఏదైనా ప్రొఫెషన్ని ఎంచుకోవడం అండి. సో మనకు లైక్ సైంటిస్ట్ కానివ్వండి, టీచర్స్ కానివ్వండి, ఐపీఎస్ కానివ్వండి, సో ఎంచుకోవడం అనేది వృత్తి విలువ. నెక్స్ట్ వన్, క్రింది వానిలో విలువల లక్షణం కానిది. క్రింది వానిలో విలువల లక్షణం కానిది. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ చూడండి, మూర్తమైనవి. థర్డ్ ఆప్షన్ మూర్తమైనవి. నెక్స్ట్ విషయాలను విమర్శనాత్మకంగా నిర్ధారణ చేసుకొని సిఫార్సులు, నివేదికలు తయారు చేయగలగడం అనేది దీనిలో భాగము. విషయాలను విమర్శనాత్మకంగా నిర్ధారణ చేసుకొని సిఫార్సులు, నివేదికలు తయారు చేయగలగడం అనేది దీనిలో భాగము. థర్డ్ ఆప్షన్ చూడండి, మూల్యాంకనం అండి, మూల్యాంకనము చేయడము. సో ఇది ఫ్రెండ్స్ కంటెంట్ ఆర్ మెథడ్కి సంబంధించిన కొన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అయితే. సో ఐ హోప్ మీకు వీడియో నచ్చిందనేసి అనుకుంటున్నానండి. వీడియోగా నచ్చితే ప్లీజ్ టు లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకా మరికొన్ని క్వశ్చన్స్ అయితే నేర్చుకుంటాం.